విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి దేశ సేవ చేసిన ఈ యువతి పేరు పూనం గుప్తా. యూపీఎస్సీ సిఆర్పిఎఫ్ ఎగ్జామ్లో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్గా ఉద్యోగం సాధించింది. బీహార్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. బీహార్ నక్సలైట్స్ అంటేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితులు ఉన్న చోట తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించి అక్కడి ప్రజల చేత ప్రజా నాయకుల చేత ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో రాష్ట్రపతి భవన్లో వివాహ వేడుక అనేది జరగలేదు. దాదాపు 300 ఎకరాల్లో 4 ఫ్లోర్స్లో 340 గదులు కలిగి ఉన్న రాష్ట్రపతి రెసిడెంట్లోని మదర్ తెరిసా కాంప్లెక్స్లో పూనం గుప్తా గారి వివాహం 12 జూలై 2025న జరిగింది. పూనం గుప్తా గారిని పెళ్లి చేసుకుంది సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్గా పనిచేస్తున్న అవినాష్ కుమార్. వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పూనం గుప్తా గారు చేసిన దేశ సేవను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్పెషల్ అప్రూవల్ ఇచ్చి రంగరంగ వైభవంగా వీళ్ళ పెళ్లి జరిపించారు. ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క పెళ్లి దేశ ప్రథమ పౌరుడి బంగ్లాలో జరగడం అనేది అత్యంత గొప్ప విషయం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.